24 FR22B అయిన తర్వాత FR24 చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయాలి అంటే మీరు చేరింది మొదలుకొని 1 ఇయర్కి మీరు ఏ తేదీనైతే చేరారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు ఫస్ట్ని చేరారు, ఫస్ట్ని చేరితే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్కి ఇంక్రిమెంట్ వస్తుంది. అట్లా కాకుండా నెలాఖరులో 31 చేరారు అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మీకు ఆ నెలలో ఫస్ట్కే ఇంక్రిమెంటు వస్తుంది. సో ఇంక్రిమెంట్ డేట్ అనేది ఇంక్రిమెంటు పీరియడ్ 12 నెలలు అవ్వకపోయినప్పటికీ కూడా ఆ నెలలో ఏ డేట్ చేరినా డేట్ మొదటి తారీఖు మాత్రమే ఇంక్రిమెంటు శాంక్షన్ అవుతుంది, ఆ డేట్కి శాంక్షన్ అవుతుంది. సో అట్లా శాంక్షన్ చేసే రూల్ని ఏమంటారంటే FR24. FR24 ప్రకారము ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా ఇంక్రిమెంటు శాంక్షన్ చేయాల్సిందే. వీడు ఏదో తప్పు చేసాడు, ఇది శిక్ష వేద్దాము, ఒక మెమో ఇచ్చాము కాబట్టి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి లేదు అని కనుక అనుకోవటం తప్పు. శిక్ష వేసిన తర్వాత ఏ శిక్ష వేశారు, ఒక ఇంక్రిమెంట్ ఆపారా, 2 ఇంక్రిమెంట్లు ఆపారా, పనిష్మెంట్ ఇచ్చినాక అంటే భవిష్యత్తులో రాబోయే దానికే కానీ జరిగిపోయిన దానికి చేయటానికి లేదు. FR24 ప్రకారము పనిష్మెంట్ ఇవ్వకుండా ముందే ఇంక్రిమెంట్ ఆపాలి అని కనుక ఇచ్చుంటే ఆర్డర్ ఇచ్చిన తేదీ నుంచి ఏ ఇంక్రిమెంట్ అయితే బాకీ ఉందో, సపోజ్ ఈ నెలలో ఇచ్చారు, ఈ నెలలో కనుక అతనికి ఇంక్రిమెంట్ ఉంటే ఆ ఇంక్రిమెంట్ ఈ నెల నుంచి ఆపుతాం, నెక్స్ట్ మంత్ ఉంటే నెక్స్ట్ మంత్ నుంచి ఆపుతాం. కానీ అంతకుముందు 2 నెలల క్రితం కనుక ఉంటే అది ఆపడానికి లేదు. అది తర్వాత FR26 అదేంటంటే ఇంక్రిమెంట్ కాలాన్ని పరిగణించే కాలాన్ని FR26 అంటాము. FR26 ఏంటంటే కాలం అంటే డ్యూటీ అంటే ఏంటి అసలు మెయిన్గా నాకు FR9లో చెప్పుకునే వాటిల్లో డెఫినేషన్ డ్యూటీ మీన్స్, డ్యూటీ అంటే పని చేయటము, లీవ్లో ఉండటము, ట్రైనింగ్ పీరియడ్లో ఉండటము, ఇంకేదైనా డెప్యుటేషన్లో ఉండటము, లేకపోతే ఏదైనా పర్పస్లో పర్మిషన్ తోటి మెడికల్ లీవ్లో ఉండటము, ఏదైనా స్టడీస్ పోవటం కానీ ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ లీవ్లో ఉన్నప్పటికీ ఉన్న కాలాన్ని ఏమంటాము FR26 ఇంక్రిమెంట్ పీరియడ్ని గవర్న చేస్తుంది. ఇంక్రిమెంట్ పీరియడ్ గవర్న చేసేదాన్ని ఏమంటాము FR26. ఓకే. తర్వాత FR44 ఏంటంటే లీవ్లో ఉండంగా FR44 ఏదైనా పీరియడ్ లీవ్ అప్లై చేసినప్పుడు ఆ పీరియడ్లో పే అండ్ అలవెన్సెస్ ఎలా పే చేయాలి అనేది అప్లై అవుతుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి పే అండ్ అలవెన్సెస్ అని పదాలు వస్తాయి. డిఏ, పే మీద వచ్చే డిఏ, హెచ్ఆర్ఏ, అదే కార్పొరేషన్లో పనిచేస్తే CCA అలాంటివి వస్తాయి. సో PDA, హెచ్ఆర్ఏ, CCA ఇవన్నీ ఇచ్చేటప్పుడు మనకి FR44 ప్రకారము 6 months వరకు మనకి ఎరండ్ లీవ్ అయితే ఇబ్బంది లేదు. ఎరండ్ లీవ్ మామూలుగా ఫస్ట్ 6 months వరకు 180 days వరకు ఇది వస్తుంది. ఎలిజిబిలిటీ ఎట్ ఏ టైం ఎరండ్ లీవ్ 180 days మాత్రమే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ పీరియడ్లో హాఫ్ పే లీవ్ పెట్టుకున్నాడు అనుకున్నాం లీవ్, ఆ లీవ్ మనకి ఈ లీవ్లు అనే సెషను దీన్ని నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం కాబట్టి FR44 ప్రకారం లీవ్ పీరియడ్లో డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద హాఫ్ పే ఎరండ్ లీవ్ అయితే ఏమో ఫుల్ పే అండ్ అలవెన్సెస్ ఇవ్వాలి. తర్వాత హాఫ్ పే లీవ్ అయితే ఫస్ట్ 6 months వచ్చేసి 6 months వరకు ఇచ్చేసి తర్వాత పీరియడ్లో ఇది వస్తుంది. హాఫ్ పే లీవ్లో ఏంటంటే పే హాఫ్ అంటే సగం పే, దాని మీద డిఏ ఫుల్, సగం పే మీద డిఏ ఎంత వస్తుందో అంత, తర్వాత హెచ్ఆర్ఏ, CCA ఫుల్ వస్తాయి. హాఫ్ పే లీవ్ శాలరీకి ఇవి వస్తాయి. తర్వాత హాఫ్ పే లీవ్ శాలరీ పే చేసేటప్పుడు ఫస్ట్ 6 months అన్ని అలవెన్స్లు వస్తాయి. తర్వాత వచ్చేసరికి లీవ్ మెడికల్ లీవా ఎలాంటి లీవ్లో పోయాడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆ లీవులు బట్టి శాంక్షన్ చేయడం జరుగుతుంది. లీవులు అనేది సపరేట్ చాప్టర్. సో మనకి FR44 ఏంటంటే సస్పెన్షన్లో ఉన్నప్పుడు కూడా లీవ్ శాంక్షన్ చేయడానికి లేదు. ఏ వ్యక్తినైనా సస్పెన్షన్ గురైతే ఆ కాలం సస్పెన్షన్ పీరియడ్లో లీవ్ శాంక్షన్ చేయడానికి లేదు. నెక్స్ట్
తర్వాత వస్తాయి వరుసలో ఏమొస్తాయండి. ఓహో! కొంచెం మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి బయటకు వచ్చేస్తాం. ఇంకొంచెం వెనక్కి. ఇప్పుడు 56 అంటే మనకి ఎఫ్ఆర్ 49, 56 అవి చెప్పబోయే వాటిలో వస్తాయి. అంటే పార్ట్ 3లో ఏం చెప్పాను, ఎఫ్ఆర్ 19-56 అనేది పే కానీ, పేకి ఎడిషన్గా అయ్యాయని కానీ, కాంబినేషన్ అపాయింట్మెంట్స్ ఏదైనా ఎక్స్ట్రా డ్యూటీలు చేసినప్పుడు ఇచ్చేటువంటిది కానీ, సస్పెన్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి జీతం ఇవ్వాలి, రిమూవల్ చేస్తే ఎలాంటిది, డిస్మిసల్ చేస్తే ఎలా జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, రిటైర్మెంట్ చేస్తే ఎలా అనేది వీటిల్లో వస్తాయి. పార్ట్ 4 వచ్చేసి ఎఫ్ఆర్ 57-108 జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు లీవ్ అండ్ జాయినింగ్ టైం. ఇప్పుడు దానికి సంబంధించి జాయినింగ్ టైము వాటికి సంబంధించి ఉంటాయి. తర్వాత లీవ్ అనేది కూడా ఎన్ఎక్జెడ్ 3లో ఎఫ్ఆర్ 4లో పార్ట్ 4లో ఎన్ఎక్జెడ్ 3 లీవ్ రూల్స్ ఉంటాయి. పార్ట్ 5 వచ్చి 109-130 ఫారెన్ సర్వీస్ అంటే ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వ్యక్తిని వేరొక డిపార్ట్మెంట్లో అంటే కార్పొరేషన్ లాంటి వాటిల్లో గవర్నమెంట్ అట్లా ఉండేటువంటి కార్పొరేషన్స్ ఉంటాయి. వాటిల్లో పనిచేయడానికి పంపించినప్పుడు దాన్ని ఫారిన్ సర్వీస్ అంటాం. ఫారిన్ సర్వీస్లో సేమ్ డిపార్ట్మెంట్లో కూడా మామూలుగా డెప్యుటేషన్ అంటాము. డెప్యుటేషన్ మీద ఫారిన్ సర్వీస్ పంపించిన, సేమ్ డిపార్ట్మెంట్లో డెప్యుటేషన్ పంపించిన అలాంటి కేసుల్లో ఎలా చేయాలి అనేది ఎఫ్ఆర్ 109-130 వరకు ఉండేవి. లోకల్ ఫండ్ సంస్థల్లో పనిచేసిన అవి ఎట్లా చేయాలనేది 109-130 ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చి యానెక్జెట్స్ అనేవి 8 ఉంటాయి. వాటిల్లో కొన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ యానెక్జెట్లు ఏంటంటే కోర్సెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ ఏమేమి ఆథరైజ్డ్ కోర్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ట్రైనింగ్, ఎలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి అనేది యానెక్జర్ 1లో ఉంటుంది ఎఫ్ఆర్లో. దాంట్లో 1లో ఏలో కూడా ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఇవ్వాలి అంటే ఎఫ్ఆర్ 18 ప్రకారం ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వాలి. ప్రొఫార్మా వచ్చి 1ఏలో ప్రొఫార్మా ఉంటుంది. పార్ట్ 2లో వచ్చేసి అదే మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్, అది ఏంటంటే సపరేట్ ఇష్యూగా చెప్తాను. తర్వాత పార్ట్ 4 వచ్చి ఫారం 10 సర్వీస్ బుక్. దాంట్లో ఫారం 10 అనే ఒక నమూనాలో సర్వీస్ బుక్ ఉంటుంది. ఆ సర్వీస్ బుక్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది, రికార్డ్స్ ఎంప్లాయీస్కి ఎలా సర్వీసెస్ రికార్డ్ ఎంటర్ చేయాలనేది సపరేట్గా చెప్తాను. యానెక్స్ 3లో ఏపీ లీవ్ రూల్స్ ఉంటాయి, అవి సపరేట్ సెషన్గా చెప్పబడతాయి. తర్వాత 7th వచ్చి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ టు సిఎల్ స్పెషల్గా, అవన్నీ కూడా లీవుల్లో వచ్చేటువంటివి. నెక్స్ట్ అపెండిక్స్ 4 వచ్చేసి మనకి యాక్ట్లు పాస్ చేస్తుంది గవర్నరు. మనకి గవర్నమెంట్ తరఫున యాక్ట్లు పాస్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. గవర్నమెంట్ తరఫున యాక్ట్లు పాస్ చేసే అధికారం ఏపీ గవర్నర్కి ఉంటుంది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1984 మనకు రాబడింది. తర్వాత ఏజ్ ఆఫ్ సూపరాన్యుయేషన్ 1985లో 55 నుంచి 58 ఇయర్స్ చేయడం జరిగింది. అంతకుముందు 55 ఇయర్స్ ఉన్నది 58 చేశారు. తర్వాత 2014 బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్స్ అయిన తర్వాత, ఏపీ 2గా విడిపోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంటు సూపరాన్యుయేషన్ ఏజ్ని రెగ్యులర్ ఎంప్లాయీస్కి 60 ఇయర్స్ గాను, క్లాస్ 4 ఎంప్లాయీస్కి అంతకుముందు 58 నుంచి సుపీరియర్కి 58, క్లాస్ 4కి 60 ఉండేది. ఇప్పుడు అందరికీ కామన్గా 60 సంవత్సరాలు చేయటం 2014 యాక్ట్ 2 ఆఫ్ 2014 అది ఇందులో మెన్షన్ చేయలేదు. సో అదొకటి. దాని ప్రకారం కూడా మనకి ఏమొస్తుంది, పబ్లిక్ సూపరాన్యుయేషన్ని తెలియజేస్తుంది. తర్వాత అమెండ్మెంట్స్, తర్వాత ఇష్యూ టు ద ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రికార్డింగ్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ త్రూ 1984 ప్రకారం ఏంటంటే రూల్స్, డేట్ ఆఫ్ బర్త్ రూల్స్ ప్రకారం 84 రూల్స్ ప్రకారం ఏంటంటే ఎంప్లాయీ పనిచేసేటప్పుడైనా మార్చుకోవచ్చు, తన డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తే. తర్వాత పెన్షన్కి పోయేటప్పుడు కొంతమంది, లేకపోతే ప్రమోషన్స్కి పోయేటప్పుడు సీనియారిటీ నాకు డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ వేశారు, నాది ఫలాంది అని రుజువు కనుక చేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ని మార్చుకునే అధికారము ఎంప్లాయీకి ఉంది. గవర్నమెంట్ చేయాలి అంటే డిపార్ట్మెంట్ ద్వారా రికమెండ్ చేయించుకొని గవర్నమెంట్లో డేట్ ఆఫ్ బర్త్ చేయించుకొని చేసుకోవాలి. చేసేటప్పుడు
గజెట్ పబ్లికేషన్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ స్పీడప్ ఈ స్క్రీన్స్ డిస్ప్లే FR 9లో ఏం చెప్పాను ఆల్రెడీ, కాంపెన్సేట్ అలవెన్సెస్ గ్రాంటెడ్ టు గవర్నమెంట్ సర్వెంట్ అవన్నీ ఉంటాయి. 9 డెఫినేషన్స్, డ్యూటీ, రెగ్యులర్ డ్యూటీ అని, ట్రైనింగ్ అని కానీ, జాయినింగ్ టైం అని, కంపల్సరీ వెయిట్, అఫిషియల్ విట్నెస్ ఇవ్వడానికి పోయినా, తర్వాత ఏదైనా టెస్ట్లు, ఆబ్లిగేటెడ్స్ ఇంక్లూడింగ్ జాయినింగ్ టైము ఇలాంటి వాటికి కానీ, ఫారిన్ సర్వీస్ వెళ్ళినప్పుడు, డెప్యుటేషన్ మీద వెళ్ళినప్పుడు కానీ, అలాంటివన్నీ కూడా డ్యూటీ కింద వస్తాయి. తర్వాత హానరోరిము ఇవన్నీ కూడా FR 9లో చెప్పబడ్డాయి. రెమ్యూనరేషను ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఇవన్నీ కూడా 1/3 ఆఫ్ ది రిసీవ్డ్ అబౌవ్ రూపీస్ ఇట్ ఈజ్ రికరింగ్ 1/3 ఆఫ్ ది ఫీజ్. ఇప్పుడు ఏదైనా రెమ్యూనరేషన్ ఎంప్లాయీకి పే చేస్తే, ఏదైనా వ్యక్తికి గవర్నమెంట్ సర్వెంట్కి అదర్ దాన్ కన్సాలిడేట్ ఫండ్లో కాకుండా ఇంకేదైనా పే చేయాల్సి వస్తే వచ్చేటువంటి కలెక్ట్ చేసినటువంటి ఫీలో 250 రూపీస్ అబౌవ్ అంటే 1/3 ఆఫ్ ది 1/3 కలెక్ట్ చేసిన ఫీలో 1/3 లెగ్గట్టి ఆ 1/3లో 250 మించినటువంటి అమౌంట్ని అతనికి పే చేయడం జరుగుతుంది. తర్వాత అది 2 కన్సాలిడేషన్ ఫండు, 2 గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా 2 తీసుకునే అధికారం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంపరీ గవర్నమెంట్ సర్వెంట్ అంటే, టెంపరీ గవర్నమెంట్ సర్వెంట్ మీన్స్ అదే ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 10A1 ప్రకారం ఫ్రెష్గా అపాయింట్ అయిన వ్యక్తిని టెంపరీ గవర్నమెంట్ సర్వెంట్ అంటాం. రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్ అంటే ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి పర్మనెంట్ అయితే అతన్ని రెగ్యులర్ గవర్నమెంట్ సర్వెంట్ అంటాం. ప్రొబేషనర్ మీన్స్ సర్వీస్ రెగ్యులేషన్ అయ్యి ప్రొబేషన్ పీరియడ్లో పెడితే ప్రొబేషనర్ అంటాం. కన్ఫర్మేషన్ సబార్డినేట్ రూల్స్ 21 ప్రకారం అతని ప్రొబేషన్ పీరియడ్ అయినాక ప్రొబేషన్ కంప్లీట్ చేస్తే అతని పోస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తాం. అది రూల్ 21 ఆఫ్ ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ ప్రకారం జరుగుతుంది. FR 9లో చెప్పిన ప్రకారం దాని ప్రకారం 13 ప్రకారం ఏంటంటే సబ్స్టాంటివ్ పోస్ట్లో అతన్ని ఉంచడానికి వీలుంది. తర్వాత ఒక వ్యక్తిని సస్పెన్షన్ లీను కంటిన్యూ చేయడానికి ఒక పోస్ట్లో పనిచేస్తూ మరొక పోస్టులోకి ఎక్కడికన్నా వెళ్ళిపోయాడు. ఇప్పుడు జేఏగా పనిచేస్తున్న వ్యక్తి సర్వీస్ కమిషన్కి సెలెక్ట్ అయ్యి సీనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం. అలాంటి సందర్భాల్లో ఇక్కడ జేఏగా ఇతనికి ఉన్న లీవ్ని వెంటనే తీసేయరు. సో న్యూ పోస్ట్లో ఎస్ఏగా పోయినప్పుడు అక్కడ కొత్త పోస్ట్లో లీన్ అతను పర్మనెంట్ అయ్యేంత వరకు ఈ ఒరిజినల్ పోస్ట్లో ఓల్డ్ పోస్ట్లో లీన్ అట్టాగా ఉంటుంది. ఎప్పుడైతే కొత్త పోస్ట్లో లీన్ సంపాదిస్తాడో ఓల్డ్ పోస్ట్లో ఆ లీను పోతుంది. నెక్స్ట్ సో FR 10 ప్రకారం మెడికల్ ఎగ్జామినేషన్కి ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు ఇవ్వాలి. లీవుల్లో ఉన్నప్పుడు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. లీవ్ అయిపోయినాక ఇతను ఫిట్ ఫర్ డ్యూటీ అని మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. తర్వాత 24 అవర్స్ ఆన్ డ్యూటీ అనేది FR 11 చెబుతుంది. మళ్ళీ ఇది రిపీటుగా మళ్ళా కూడా మీకు ఈ రూల్స్ కవర్ అవుతున్నాయి. ఫారిన్ సర్వీసు, ఫారిన్ ఎంప్లాయ్మెంటు అంటే గవర్నమెంట్ సర్వీస్లో ఫారిన్ ఎంప్లాయీగా ఫారిన్లో ఉద్యోగం చేసుకోవడానికి కానీ, ఫారిన్లో బంధువుల దగ్గర ఉండటానికి కానీ అలాంటి పర్మిషన్ శాంక్షన్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం సంపాదించుకోవడానికి పర్మిషన్ 5 years వరకు ఇస్తారు. ఆ 5 years పీరియడ్ని ఎలాంటి లీవు మనకి లెక్కలోకి రాదు, శాంక్షన్ కావద్దు, ఎలాంటి జీతం ఇవ్వరు. అంటే అక్కడ ఉద్యోగం చేసుకుంటాడు కాబట్టి అలాంటిది అతను ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగంలో వచ్చే ప్రమోషన్లు కూడా 5 ఏళ్ల కాలంలో ఎలాంటి ప్రమోషన్లు రావు. మరలా అతను ఆఫ్టర్ 5 years అయిన తర్వాత మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్కి వస్తే ఆనాడు ఉండేటువంటి సీనియారిటీ ఏదో ఉంటుందో ఆ సీనియారిటీలో పెట్టి అప్పటి నుంచి ఉండే వాళ్ళల్లో అతనికి వరుస క్రమంలో ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లీవ్ శాంక్షన్ చేయాలంటే గవర్నమెంటు చేస్తుంది. సో FR 11 ఏంటంటే ఇలాంటి కేసుల్లో తప్పగా ప్రతి 24 hours ఎంప్లాయీ గవర్నమెంట్ అధీనంలో ఉన్నట్లకే. నెక్స్ట్ తర్వాత ఏంటంటే 15 సర్టిఫికేట్ CTC అన్నీ ఇవ్వటం చెప్పాను. హ్యాండ్ ఓవర్ నోట్ కంప్రైజింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే CTCలో ఏమంటే మెయిన్గా తను రికార్డ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి. క్యాష్ బుక్స్, స్టోర్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉంటే అలాంటివన్నీ కూడా రాటిఫికేషను పొందినటువంటి రిపోర్ట్ కానీ,
తర్వాత అవన్నీ కూడా ఏంటంటే సిటీసీల్లో మెయిన్గా రికార్డ్స్ హ్యాండింగ్ ఓవరు అవన్నీ గుమస్తాలకి చెప్పి వాళ్ళ ద్వారా సిటీసీలో అవన్నీ కూడా ఏమేమి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ తను మెయింటైన్ చేయించాడు అనేది ఆ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్యాష్ ఏదన్నా ఉంటే అలాంటివి కానీ, తర్వాత బడ్జెట్ ప్రొవిజన్ ఎంత మేరకు వాడుకున్నాము, ఇంకెంత మిగిలినవి, అవన్నీ కూడా యాజ్ పర్ రికార్డ్స్ అవన్నీ కూడా హ్యాండింగ్ ఓవర్ చేయడం అనేది సిటీసీ ప్రకారం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్స్ ఏమేం చేయాలనేది చెప్పాను. జీపీఎఫ్, ఏపీజెల్ఐ, సిపిఎస్, జిఏఎస్ ఇలాంటివన్నీ కూడా ఎంప్లాయీ నుంచి రికవర్ చేసేదానికి ఫండ్ సబ్స్క్రిప్షను FR16 ప్రకారం నెక్స్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి FR18 ఏంటంటే ఏ వ్యక్తి అయినా చెప్పబెట్టకుండా యాబ్సెంట్ అయ్యి అలాంటి వ్యక్తికి పనిష్మెంట్ నేచర్లో ఆ పీరియడ్ని లీవ్ కింద ఏ ఏ లీవ్ లే ఏ లీవ్ లేకుండా చేస్తారు. దాన్ని ఏమంటారంటే డైస్ నాన్ అంటారు. ఒకవేళ ఉద్యోగంలో కంటిన్యూ చేయకుండా ఆ పీరియడ్ వరకు డైస్ నాన్ కింద చేసి జీతభత్యాలు లేని సెలవుగా చేసి సెలవు అనరు దాన్ని. డైస్ నాన్ FR18 ప్రకారం సర్వీస్ కౌంట్ అవ్వదు, లీవ్ రాదు, పెన్షన్ రాదు, ఏమీ రావు. తర్వాత ఇదేంటంటే 1 ఇయర్ తర్వాత అతనికి అవకాశం ఇచ్చి ఛార్జ్షీట్ చేసి ఆపర్చునిటీ ఇచ్చి ఆ తర్వాతనే పనిష్మెంట్గా లీవ్ని చేయటం డైస్ నాన్ చేయటం జరుగుతుంది. ఈ డైస్ నాను లో పెయిడ్ ఎంప్లాయీస్ మీన్స్ ఎక్కువగా క్లాస్ 4 ఎంప్లాయీస్, మెయిన్గా ఫారెస్ట్ గార్డులు, పోలీసులు అలాంటి వాళ్ళల్లో తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫారెస్ట్ గార్డుగా చేసేవాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి పనిష్మెంట్ నేచర్లో ఎంప్లాయీస్ ఒక 15 రోజులు సస్పెన్షన్లో పెట్టచ్చు. సస్పెన్షన్ కూడా పనిష్మెంటే. సస్పెన్షన్ అంటే మీరు సిసిఏ రూల్స్లో సస్పెన్షన్ అంటే ఏంది ఎలాంటివి తెలుసుకొని ఉన్నారు. సస్పెన్షన్లో పెట్టడానికి కానీ 15 రోజులు డైస్ నాన్ చేయటం కానీ అట్లా చేయటానికి లోయర్ ఎవరిని డైస్ నాన్ చేయడానికి ఏ అధికారినైనా డైస్ నాన్ చేయొచ్చు. మెయిన్గా ఈ సస్పెన్షను, డైస్ నాన్ చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చేది లో పెయిడ్ ఎంప్లాయీస్కి ఇస్తారు. అవి ఎక్కువగా నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీస్కి ఇచ్చేటువంటి పనిష్మెంట్స్. నెక్స్ట్ పే ఫిక్సేషన్స్ అనేది అవుట్రేట్గా ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. 22A1 అంటే ఏంది, 22A2 అంటే ఏంది, A3 అంటే ఏంది, A4 అంటే ఏంది, 22B అంటే ఏంది చెప్పాము. FR24 అంటే ఇంక్రిమెంట్ ఎలా ఇవ్వాలని చెప్పాను. FR26 ఇంక్రిమెంట్ కవర్ అయ్యే పీరియడ్ ఏందో చెప్పాను. తర్వాత ఇంకా ఏముంది, అదైపోయింది. అవన్నీ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ వాటన్నిటి స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ వస్తే ఎలా ఉంటాయంటే మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే రేపు ఈ సంవత్సరం జనవరిలో రావాల్సిన ఇంక్రిమెంటు ఆఫ్ చేశారు అనుకుందాం, స్టాప్ చేశారు అనుకుందాం. అది విత్ క్యుములేటివ్ అంటే ఈ సంవత్సరం రేపు ఫస్ట్ రావాల్సిన ఇంక్రిమెంటు ఆ సంవత్సరానికి ఇవ్వకుండా ఆపేసి నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇంక్రిమెంట్ ఇస్తారు. ఇంక్రిమెంట్ పోద్ది, ఫర్ ఎవర్ పోద్ది అనమాట. తర్వాత వితౌట్ అంటే స్టాపేజ్ వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ ఈ సంవత్సరం రేపు ఫస్ట్ ఇవ్వాల్సిన ఇంక్రిమెంటు ఒక సంవత్సరమే ఆపేము వితౌట్ అంటే అది రేపు సంవత్సరం రావాల్సిన రేపు నెక్స్ట్ జనవరిలో రావాల్సిన ఇంక్రిమెంటు దాంతోపాటు ఇది కూడా పేపర్ ఇంక్రిమెంట్కి వచ్చి 2 ఇంక్రిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిడక్షన్ ఆఫ్ పే అంటే అతనికి ఉండే పేని తగ్గించడాన్ని రిడక్షన్ ఆఫ్ పే అంటాము. అట్లా చేస్తాము. స్టాపేజ్ షుడ్ బి రిలేటెడ్ టు ద పీరియడ్ నాట్ నోన్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ షుడ్ ఇండికేట్ వెదర్ ద పీరియడ్ ఈజ్ సబ్స్టాంట్ ఇన్క్లూజివ్ లీవ్. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంక్రిమెంట్స్ విత్ క్యుములేటివ్ అలాంటి పెన్షనరీ బెనిఫిట్స్ అలాంటివి ఇచ్చినప్పుడు రిటైర్మెంట్ కాబోయే వ్యక్తికి కనుక ఇస్తే అవన్నీ కూడా గవర్నమెంట్కి రాసి ఏ మేరకు అతని గ్రాట్యుటీ నుంచి రికవర్ చేయాలనేది స్టాపేజ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ ఇచ్చిన సందర్భాల్లో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అంటే అవి పే ఇక కంటిన్యూ కాడు కాబట్టి రిటైర్ అయినాక అతని పే నుంచి రికవర్ చేసే అవకాశం లేదు కనుక అతనికి రిటైర్ అయినాక వచ్చే గ్రాట్యుటీలో రికవర్ చేయడానికి గవర్నమెంట్ ఏ మేరకు రికవర్ చేయమంటారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. నెక్స్ట్ 44 ప్రకారం ఏంటంటే లాస్ట్ పే డ్రాను పే డ్యూరింగ్ ద లీవ్ అండ్ ద అదర్ అలవెన్స్ బేస్డ్ ఆన్ ఫుల్ పే అంటే మామూలుగా లీవ్ శాలరీ ఇచ్చేటప్పుడు పే ఎంత
దాని మీద డిఏ ఏంది, క్వాంటమ్ ఆఫ్ పే ఎంతైతే పే రాస్తున్నామో దానికి సంబంధించిన డిఏ, తర్వాత హెచ్ఆర్ఏసిసి అనేవి ఫుల్ వస్తాయి. ఫస్ట్ 6 మంత్స్ ఫుల్ హెచ్ఆర్ఏసిసిఏ వస్తాయి. డిఏ మాత్రం త్రూ అవుట్ లీవ్ పీరియడ్లో ఎంత హాఫ్ పే లీవ్ పీరియడ్ ఎంతైతే ఉన్నాడో పే 20,000 ఉందనుకున్నాం, అప్పుడు 10,000 హాఫ్ పే అవుతుంది. 10,000 మీద డిఏ, తర్వాత హెచ్ఆర్ఏసిసి వచ్చి 20,000 మీద అతని పే ఒరిజినల్గా 20,000 కాబట్టి 20,000 మీద హెచ్ఆర్ ఎంత, సిసి ఎంత అనేది అవి వస్తాయి. ఇవి అప్ టు 6 మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ 6 మంత్స్ అనేది కాకుండా జనరల్గా ఉండేది. తర్వాత జబ్బుల వల్ల ఏదన్నా హార్ట్ డిసీజు, టీబీ, క్యాన్సరు, రేనల్ ఫెయిల్యూరు, తర్వాత లెప్రసీ అలాంటివి వచ్చినప్పుడు 8 మంత్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. 8 మంత్స్ వరకు కూడా అతనికి పెయిడ్ అలవెన్సెస్ ఫుల్గా వస్తాయి. తర్వాత శాంక్షన్ ఆర్డర్ ఫర్ లీవ్ షుడ్ బి మెన్షన్ దట్ ది ఎంప్లాయీ వుడ్ బి రిపోస్టెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ లీవ్. అది ఎప్పుడు ఏ సందర్భంలో చేస్తారు, ఎంప్లాయీ ఆ జబ్బు నుంచి బయటపడి మళ్ళీ డ్యూటీకి జాయిన్ అవుతాడు, పర్వాలేదు అనుకున్న సందర్భంలోనే లీవ్ శాంక్షన్ చేస్తారు అనే కండిషన్ పెట్టారు. కానీ జబ్బు పడి ఉన్నప్పుడు ఏ వ్యక్తికైనా అలాంటి లీవ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి కండిషన్ దాటి తర్వాత కనుక ఉంచాల్సి వస్తే తర్వాత ఈ ఫుల్ జీతం ఇవ్వటం అనేది జరగదు. తర్వాత హాఫ్ పే మీద కంటిన్యూ చేయటం జరుగుతుంది. అతనికి లీవులు ఏమో లేకపోతే యూఏఎల్ కింద కూడా శాంక్షన్ చేయటం అలాంటివి జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ మెయిన్ మనకి ఉద్యోగాల్లో మెయిన్గా అపాయింట్మెంట్స్, ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్, అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి గవర్నమెంట్లో. ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ మీన్స్ ఒక ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఆ పోస్ట్ ఖాళీగా ఉంది, లేకపోతే ప్రమోషన్ వచ్చి వెళ్ళాడు, ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ట్రాన్స్ఫర్ అయిన కొత్త అతను వస్తాడు, ఇతను ప్రమోషన్ వచ్చి వెళ్ళినప్పుడు ఇతని పోస్ట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఈ పోస్ట్ని మరొక ఎంపీడీఓకి ఇన్ఛార్జ్ పెట్టడం కానీ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్ పెట్టడం కానీ చేస్తారు. అడిషనల్గా పెట్టడం అనేది, పోస్ట్కి అడిషనల్గా ఇన్ఛార్జ్ పెట్టడం, అడిషనల్గా పెట్టడం అనేది ఎన్జిఓస్లో జరగదు. మోస్ట్ ప్రాబబ్లీ ఎన్జిఓస్లో అంటే సూపరింటెండెంట్ టు క్లాస్ 4 ఎంప్లాయీ వరకు ఉండే వాళ్ళని ఎన్జిఓస్ అంటాము. సూపరింటెండెంట్కి అబోవ్ గెస్టెడ్ పోస్టులన్నీ కూడా ఆల్ గెస్టెడ్ పోస్ట్, గెస్టెడ్ సర్వీసెస్, నాన్ గెస్టెడ్ సర్వీస్, మనకు 2 సర్వీసులు ఉన్నాయి, స్టేట్ సర్వీసెస్లో నాన్ గెస్టెడ్ సర్వీసెస్. ఈ ఎన్జిఓస్కి ఇన్ఛార్జ్ మాత్రమే పెడతారు, ఎలాంటి ఎఫ్ఏసి అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంటు చేయరు. అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఇవ్వచ్చు, లేకపోతే కరెంట్ డ్యూటీస్ మాత్రమే చేయమని ఇవ్వచ్చు, లేకపోతే ఊరికి ఇన్ఛార్జ్ పెట్టామని అనవచ్చు. ఇన్ఛార్జ్ పెట్టామంటే ఎంపీడీఓ టు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ పెట్టారు, ఎంపీడీఓ పోస్ట్కి మరొక ఎంపీడీఓని ఇన్ఛార్జ్ పెట్టారు. పెడితే ఈ ఖాళీగా ఉన్న పోస్ట్లో మరొక ఎంపీడీఓ వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ చేయడానికి లేదు, ఇక్కడ ఓన్లీ కరెంట్ ఫంక్షన్సే చేయాలి. కొత్తగా ఏమైనా అతనికి ట్రాన్స్ఫర్స్ చేయటం కానీ అలాంటి ప్రపోజల్స్, ఏమైనా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ అలాంటివి తీసుకొని చేయాలి. కానీ మామూలుగా ఓన్గా అతనేమి ఓన్ ఫంక్షన్స్ ఏమి చేయడానికి ఉండదు. ఎఫ్ఏసీలో కరెంట్ డ్యూటీ ఎఫ్ఏసీలో చేయొచ్చు. కరెంట్ డ్యూటీస్ అంటే అతను మామూలుగా ఎంపీడీఓ ఉండుంటే ఏం చేసి ఉండేవాడు, జీతాలు డ్రా చేయటం, రెగ్యులర్గా నార్మల్ ఫంక్షన్, ఆఫీస్ ఫంక్షన్ ఏమైతే ఉంటాయో అవి చేస్తారు. ఎఫ్ఏసీ అయితే తన ఫుల్ పవర్స్, తన ఎంపీడీఓ పవర్స్ అన్నీ కూడా రెగ్యులర్ ఎంపీడీఓగా ఉన్నట్టుగానే చేయొచ్చు. ఎఫ్ఏసీ ఇవ్వడానికి మామూలుగా ఏంటంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు మామూలుగా ఫస్ట్ 3 months హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఎఫ్ఏసీ అరేంజ్మెంట్స్ ఫస్ట్ 3 months హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్తుంది. అంటే ఏ వ్యక్తినైనా ఎఫ్ఏసీ పెట్టాలంటే సెలవులతో సహా కలిపి 14 working days పెట్టడం జరుగుతుంది. కరెంట్ డ్యూటీస్ పెట్టాలంటే 1 month 2 months అట్లా పెడతారు. తర్వాత 3 months కనుక పెట్టదలుచుకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు పెడుతుంది. అంటే ఫస్ట్ 3 months వరకు ఎవరు పెడతారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. మీ డిపార్ట్మెంట్కి ఎవరు పెట్టారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనరు ఎవరినైనా అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్స్ పెట్టడానికి అవకాశం ఉన్నది. సో తర్వాత కూడా ఇంకొక 3 నెలలు కంటిన్యూ చేయాలంటే గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారము ఫర్దర్ 3 months ఎఫ్ఏసీగా పెడతారు. ఎఫ్ఏసీ అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ అరేంజ్మెంట్. అంటే తను ఒక గెస్టెడ్ పోస్ట్లో తను ఒక డ్రాయింగ్ ఆఫీసర్గా ఉంటూ మరొక డ్రాయింగ్ ఆఫీసర్ పోస్ట్కి అడిషనల్ ఛార్జ్ చేయటము, తనకు గెస్టెడ్ ఉద్యోగం చేస్తూ మరొక గెస్టెడ్ పోస్ట్కి అడిషనల్ ఛార్జ్ చేయటము అలాంటివి ఉంటాయి. వీటిల్లో
ఏంటంటే అలవెన్స్లు పే చేసే విధానం ఉంటుంది. తనకు జీతం గాక తను ఎక్స్ట్రాగా ఇంకో పోస్ట్‌లో పనిచేసినందుకు గాను ఫస్ట్ 3 నెలలకి ఎలా ఇస్తారంటే అడిషనల్ పే ఎంతైతే ఉందో ఆ పే 1/5 ఆఫ్ ది బేసిక్ పే. అడిషనల్ పే ఎలా ఇస్తారు? తన బేసిక్ పే ఎంత ఉందో దాంట్లో 1/5 ఇస్తారు. అదే 3 నెలలు దాటి 6 నెలలు అయితే 1/10 ఆఫ్ హిస్ బేసిక్ పే అది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉండాలంటే 14 వర్కింగ్ డేస్ ఉండాలి. కరెంట్ డ్యూటీస్ అంటే అడిషనల్ పే ఎట్లా ఇస్తారు? ఫస్ట్ 3 మంత్స్ 1/10 ఇస్తారు. కరెంట్ డ్యూటీస్ పెట్టి వదిలేస్తారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. 3 మంత్స్ వరకు కరెంట్ డ్యూటీస్ చేయమంటారు. కరెంట్ డ్యూటీస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగా? మామూలుగా ఎంపీడీఓ అంతకుముందు చేసిపోయినటువంటివి అయ్యే అమలు చేయటం, తర్వాత కొత్తవి ఏమీ చేయకుండా ఉండటం చేయాలి. ఒక అడిషనల్ ఛార్జ్కే ఆ పవర్స్ ఉన్నాయి. కరెంట్ డ్యూటీస్లో ఏంటంటే 1/10 ఆఫ్ ది బేసిక్ పే ఫస్ట్ 3 మంత్స్కి వస్తుంది. తర్వాత నెక్స్ట్ 3 మంత్స్ కనుక కరెంట్ డ్యూటీస్ కింద ఉంచాలంటే గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి కరెంట్ డ్యూటీలో పెట్టాలి. కరెంట్ డ్యూటీస్ కింద పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ అలవెన్స్ ఇచ్చేటప్పుడు అది అప్పుడు కూడా 1/10 కిందనే వస్తుంది. ఎందుకంటే కరెంట్ డ్యూటీకి కంటిన్యూస్గా 1/10 పేనే వస్తుంది. తర్వాత ఎన్జిఓస్కి మాత్రం ఇలాంటి అరేంజ్మెంట్స్ చేయడానికి లేదు. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ మాత్రమే ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ మాత్రమే చేయాలి. సీనియారిటీ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ ప్లేసింగ్ అడిషనల్ ఛార్జ్. సీనియారిటీ క్వశ్చన్ అసలు రాదు. ఎఫ్ఏసీగా పెట్టాలంటే ఒక జూనియర్ ఎంపీడీఓ అని ఒక సీనియర్ ఎంపీడీఓ పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ పోస్టు పెట్టచ్చు. సీనియర్ మోస్ట్ ఉంటే ఎంపీడీఓ జూనియర్గా ఉండేవాడు మరి ఒక చోటికి వెళ్ళిపోయి ఆ పోస్ట్ కారణమైనంత మాత్రాన ఖాళీ అయితే ఆ పోస్ట్లో ఫంక్షన్ చేయడం కోసం అడిషనల్ ఛార్జ్ పెట్టచ్చు. ఇక్కడ సీనియర్ జూనియర్ అనేది ఉండదు. నెక్స్ట్